హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ని చేసి చూపిస్తున్నానండి. రోడ్ సైడ్ అమ్మే స్ట్రీట్ ఫుడ్ కన్నా చాలా టేస్టీగా ఉన్న ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో ఆ స్టైల్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి మార్నింగ్ టిఫిన్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా టేస్టీగా 2 మినిట్స్లో అయిపోయే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 3 గుడ్లని ఇలా పలుగొట్టుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చిని 2 కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. హాఫ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలండి. కొత్తిమీరని కాస్త వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు చిటికెడు అట్లా చూసుకొని వేయండి. వేసిన తర్వాత ఇందులో మిరియాలు బాగా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇలా మనం బాగా బీట్ చేసుకోవాలండి. నాకు కాస్త థిక్గా అనిపించిందని ఇంకొక ఎగ్ని యాడ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అనేది కాస్త మనకు థిక్గా ఉండకూడదు. ఎందుకంటే ఆమ్లెట్ అనేది బాగా ఫ్లఫీగా రావాలంటే ఇలా చేసుకోండి. చూడండి, ఒక ప్యాన్ పైన నేను బటర్ని ఇలా పైన అప్లై చేశానండి. ఇందులో నేను ఈ బ్రెడ్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఎర్రగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా కాల్చిన తర్వాత మరి కాస్త బటర్ ఉంటే బటర్ని లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్ని ఇలా పైన పెన్నం పైన యాడ్ చేసుకోండి. అప్లై చేసుకొని ఇందులో మనం ఆమ్లెట్ ఏ విధంగా వేస్తామో అదే విధంగా ఈ ఎగ్ మిశ్రణాన్ని బాగా మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అక్కడక్కడ అలా హోల్స్ పడకూడదండి. దాన్ని మొత్తం ఫిల్అప్ చేసుకొని ఈ టైంలో మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మనము ఎర్రగా కాల్చుకునే బ్రెడ్ని ఒక సైడు ఇలా తడిపి మరి ఒక సైడు పెట్టాలండి. తర్వాత మెల్లిగా కాస్త ఓపిక పెట్టి మనము ఈ ఆమ్లెట్ అనేది దానిపైన చూడండి కాస్త ఓపిక పెట్టి మనము ఇలా మడత వేస్తే పర్ఫెక్ట్గా ఆమ్లెట్ పైన బ్రెడ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా బాగా మనము వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 30 సెకండ్స్ ఇలా మనము ఆమ్లెట్ అనేది వేసుకున్న తర్వాత రెడీ అయిపోతుందండి. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. అదే పెన్నం పైన మీడియం ఫ్లేమ్ మంటలో మరి ఒక బ్రెడ్ని ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత చూడండి, ఇలా 2 సైడు మనము ఎర్రగా కాల్చుకోవాలి. బ్రెడ్ని కాల్చుకున్న తర్వాత మరి కాస్త ఆయిల్ ఉంటే ఆయిల్, గీ ఉంటే గీని లేకపోతే బటర్ ఉంటే బటర్ని యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మొత్తం నేను ఆమ్లెట్ అనేది ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఈ స్టైల్లో ఈజీగా అనిపిస్తే ఇలా ట్రై చేయండి. అక్కడక్కడ ఆమ్లెట్ అనేది ఫిల్అప్ కాకుంటే ఇలా ఆమ్లెట్ మొత్తాన్ని మనం ఇలా ఫిల్ చేసుకోవాలి. బ్రెడ్ అనేది ఇలా మరి మనము కాస్త తడిపి మరొక సైడు మనం మడుచుకోవాలండి. ఇలా ఆమ్లెట్ మొత్తాన్ని మనము ఇలా సరి చేసుకొని మడుచుకోవడం అంతే అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చేసేవారికి కూడా కాస్త కష్టం అనిపించవచ్చు, కానీ ఓపిక పెట్టి చేస్తే చాలా ఈజీగా ఉన్న ఈ 2 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా నేను మొత్తాన్ని మడత వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని నేను మడత పెట్టుకొని 30 సెకండ్స్ మనం సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీగా అయినా చాలా హెల్దీ కూడా అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా కొత్త రకంగా ఉందని చిన్నపిల్లలు తింటారండి. చాలా ఈజీగా ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ అని అనొచ్చు. బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా పిల్లలకైనా పెద్దవారికైనా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఎంతో టేస్టీగా అయిన ఈ బ్రెడ్ ఆమ్లెట్ని నా స్టైల్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక్కటికి కాదండి, 2-3 తిన్నా ఇంకా తనివి తీరదండి. అంత బాగుంటుంది. చేయాల్సిందే అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.